జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకి అందరికీ నమస్సుమాంజలు. ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన శాసనసభ్యుల అనర్హత పిటిషన్ మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 3 నెలలలోపు శాసనసభ స్పీకర్ దీని మీద నిర్ణయం తీసుకోవాలని చేయడం, అలాగే ప్రభుత్వాలు కూడా ఈ ఫిరాయింపుల పట్ల సరైన చట్టాలు తీసుకురావాలని కోరడం జరిగింది. ఇది చాలా సున్నితమైన అంశం. రాజ్యాంగ వ్యవస్థ, రాజ్యాంగంలో శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇలాంటివి పరస్పరం ఎవరి పనులు వాళ్ళు చేసుకునే ఒకరి దాంట్లో ఒకరు ఇదవ్వకుండా ఒక సున్నితమైన ఏమంటారు దాన్ని, సున్నిత రేఖని దాటకుండా సుప్రీంకోర్టు తీర్పు అయితే ఖచ్చితంగా ఉంది. 3 నెలల్లో మీరు చర్య తీసుకోండి అంది. కాలపరిమితమే. ఉదాహరణ మనం చూస్తాం, ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ సిటిజన్ చార్టర్ ఉంటుంది. ఓ బర్త్ సర్టిఫికేట్ అంతా ప్లాన్ అప్రూవల్కి ఇన్ని రోజులు అని. మరి ఇక్కడ శాసనసభలో అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్న శాసనసభ్యుల మీద స్పీకర్ చర్యలకి ఎటువంటి సమయపాలన లేకపోవడం చాలా ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా రాజీవ్ గాంధీ హయాంలో తయారు చేసిన ఎలక్షన్ డెఫినేషన్ బిల్ అన్నది ఆ రోజున మంచి ఆశయంతో తయారు చేసి చివరికి దానికి బిల్లుకి అన్ని వైపుల నుండి చిల్లులు పెట్టేసి నిరుపయోగంగా మార్చేశారు రకరకాల అమెండ్మెంట్స్ పెట్టి. ఒకటి, రాజకీయ పార్టీలు అన్నాక ఇంకో పార్టీ నుండి వలసలు రావడం, వెళ్ళిపోవడం ఇవి సహజం. అది ఏ పార్టీ కూడా దీనికి అతీతం కాదు. కానీ ఒక పార్టీ తరఫున ఎన్నికైన వ్యక్తి పార్టీ మారదలుచుకుంటే ఆయనకున్న హోదాకి రాజీనామా చేసి వెళ్ళాలని ఒక్క మాటతో డైరెక్ట్గా చట్టం చేస్తే చాలు. ఎవరికై ఎటు అవసరం ఉంటే అటు వెళ్తారు. ఇది వలసలు ఆపడం భారత రాజకీయ చరిత్రలో అసాధ్యం. కాబట్టి ఖచ్చితంగా ఒకటే అమెండ్మెంట్. ఒక పార్టీలో పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తి పార్టీ మారితే ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఆ అధికారిక పదవి ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసేలా చట్టం చేస్తే సరిపోతుంది. ఇలాగే ఇంకా న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే, దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్షన్ ఓటర్ లిస్టుని ఆధార్ కార్డుతో లింక్ చేసి, అలాగే సుప్రీంకోర్టు ఇంకో ప్రశ్న వేసింది వేళ, రోహింగ్యాలు శరణార్థుల వలసదారుల. అసలు రోహింగ్యాలే భారతదేశానికి ఒక భాగం. భారతదేశ ఎన్నికల ప్రక్రియని శాసిస్తున్న పరిస్థితులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఇవే రోహింగ్యాలని ఏరివేసి వారి స్వదేశాలకి పంపించి ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ప్రతి ఓటర్ లిస్ట్ని ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి ఏదో ఒక రాష్ట్రంలోనే ఎలక్షన్ ఓటు వేసే విధంగా చేసినాడు కొంతమేర న్యాయం జరుగుతుంది. ఆంధ్రాలో, తెలంగాణలో కూడా ఓట్లు వేస్తున్నారు. అలాగే ఇతర ప్రాంతాల్లో ఇది ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వాలను శాసించే పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాలి. అలాగే భారత ప్రభుత్వం అన్ని రాజకీయ పక్షాలు కలిసి ఎలక్షన్ డెఫినేషన్ యాక్ట్ పకడ్బందీగా అమలు చేసి ఖచ్చితంగా పార్టీ మారితే ఉన్న పదవి రద్దయ్యేలా చట్టం ఖచ్చితంగా చేయాలి. ఇది భారత ప్రభుత్వం చేస్తుందని నమ్ముతున్నాను. ఇంకా ఉన్మాది ఎన్నుకుంటే ఆ దేశ పరిస్థితి ఏంటన్నది ఈరోజు అమెరికా చూస్తున్నాం. వచ్చిన 1-2 నెలల్లోనే విధ్వంసాలు ఆ దేశంలోతో పాటు మొత్తం ప్రపంచాన్ని చుట్టేసిన ఆయన విధ్వంస పరిపాలన. నిన్న సాయంత్రం సడన్గా భారత్ మీద సుంకాలు పెంచేశానంటే, అలాగే పాకిస్తాన్తో వ్యాపార ఒప్పందం చేసుకోండి. ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, చివరికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందని చెప్తున్నాడు ఆయనకి తానతనాన్ని బ్యాచ్ ఇక్కడే ఉంది. అది వేరే మాట్లాడుకుందాం. ఒకటి, ఈ ఉన్మాద చర్యల వల్ల ఇతర దేశాలకు నష్టం కలుగుతుందో కలగదో కానీ అమెరికా
పౌరులు మీరు వేసిన ఓటుకి మీ దేశం సర్వనాశనం అవుతుందన్న విషయం గ్రహించుకోవాలి. తక్షణం మీరు ఏదో రకంగా పోరాడైనా సరే, మన దగ్గర భారతదేశంలో అంటే రీకాల్ సిస్టమ్ లేదు, కానీ మీ దగ్గర అలాంటిది ఏదైనా ఉపయోగించుకొని మీ దేశాన్ని మీరు రక్షించుకొని ప్రపంచాన్ని రక్షించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నువ్వెవరు చెప్పడానికి? రష్యాతో వ్యాపారం చేయొద్దు, ఇది చైనాతో వ్యాపారం చేయొద్దు. ప్రతి దేశానికి కొన్ని ఉంటాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేళ చాలా పటిష్టంగా ఉంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. సూపర్ పవర్గా భారతదేశం ఎదగబోతోంది. ఇది కొంత ఇక్కడ వేరే బ్యాచ్ ఉంది, వాళ్ళు యుద్ధంలోని నష్టం వచ్చిందా లేదా అని అడుగుతారు. ఉగ్రవాదులు ఆ రోజు ఎందుకు ఆపరేషన్ మహాదేవ్ ఆ రోజు ఎందుకు చంపారంటారు. ఉగ్రవాదుల దగ్గరికి వెళ్ళడం అంటే సమస్య కాదు. ఇందాక చూస్తున్నాను టీవీలోని, కిలోమీటర్ల దూరం గంటల తరబడి వెళ్ళి పర్వతారోహణ చేసి పెట్టుకునే ట్రాకింగ్ చేసి వాళ్ళ సిగ్నల్స్ ఇదైనప్పుడు డ్రోన్ల ద్వారా వాళ్ళ కదలికలు కనిపెట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళు వచ్చిన టన్నెల్ని పూర్తిగా వరద నీరు వదిలి వాళ్ళు పాకిస్తాన్ వెళ్లకుండా భారత్లోనే వాళ్ళని అంతం చేయాలని ఒక లక్ష్యం అమిత్ షా ఇచ్చిన లక్ష్యాన్ని మొత్తం త్రివిధ దళాలు, బిఎస్ఎఫ్, అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు అందరూ కలిసి సంయుక్తంగా చేసిన ఇదే ఆ ముగ్గురు టెర్రరిస్టుల హతం. మీరు సైనికుల త్యాగాల్ని గుర్తించరు, సైనికుల సామర్థ్యాన్ని కించపరుస్తారు. గతంలో సైనికులకి నకిలీ నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చిన మీ చరిత్ర మర్చిపోయారు మీరు. ఇంత దారుణంగా ఉన్మాదంగా భారత సైనిక పాఠవాన్ని విమర్శించడం, భారతదేశ ఆర్థిక వ్యవస్థని విమర్శించడం, విదేశాలకు వెళ్ళి భారతదేశ ఎన్నికల వ్యవస్థని విమర్శించడం, ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటాం? ఇంత దేశద్రోహ చర్యలు బహిరంగంగా పాల్పడుతుంటే వీళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏమైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని నియంత్రించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. మన సైనికులు వాళ్ళు అహోరాత్రాలు పనిచేస్తే మనం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నామని ఈ జనాలందరూ గుర్తించాలి. ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి వ్యాఖ్యల్ని, అలాగే సుంకాలు పెరుగుతున్నప్పుడు ఆక్వరంగం మీద వాటి మీద కూడా కొన్ని ప్రభావం పడుతోంది. ఒకటి, ఉపద్రవం చెప్పిరాదు, వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో మన సమయానుకూలంగా ఈ ఆక్వరంగం కూడా కొత్త దారులు వెతుక్కోవాలి. ఇంకెవరికి మన అవసరం అమెరికాయే కాదు, ఇంకెక్కడ మన అయితే అవసరం. వీటి మీద దృష్టి మరల్చాలి. ప్రత్యామ్నాయాలు చూసుకొని ఎప్పుడు కూడా ఒకే మార్గంలో నడుస్తామంటే జరగదు. ఇటువంటి మధ్య ఇలాంటి అవరోధాలు, ఉపద్రవాలు వచ్చినప్పుడు తట్టుకొని వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుర్కోవాలని ఆక్వరంగాన్ని కోరుకున్న కేంద్ర ప్రభుత్వం కూడా ఇందాక పార్లమెంట్లో ప్రకటన చేసింది. అమెరికాతో చర్చలు చేస్తాం అని. మీరు అనుకున్నంత సులువుగా ప్రతిసారి వ్యతిరేకంగా ఒక దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం సున్నితంగా డీల్ చేస్తుంది. ఏం చేసినా ఎవరికి భారతదేశ సార్వభౌమత్వం ఎవరి ముందు మోకరిల్లదు నరేంద్ర మోడీ సారథ్యంలో అని మరొక్కసారి విన్నవించుకుంటూ వందే మాత్రం. జై హింద్.